గుడైనా బడి అయినా తమ చేతివాటం చూపిస్తున్నారు పచ్చనేతలు. చివరికి పాఠశాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సైతం స్వాహా చేస్తున్నారు. సత్యసాయి జిల్లా నల్లచెరువు వద్ద ప్రభుత్వ మోడల్ స్కూల్కు ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కింద నిధులు మంజూరయ్యాయి. అవి స్కూల్ మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరాలు తీర్చేందుకు ఉపయోగించాలి. అయితే ఈ నిధులపై కొందరు పచ్చనేతల కన్ను పడింది. స్కూల్ సిబ్బందితో కుమ్మక్కై దొరికినంత దోచేస్తున్నారు. స్కూల్ అభివృద్ధి కోసం చేపట్టిన పనుల్లో నాసి రకంగా పనులు చేపట్టడంతో పాటు కొన్ని పనులకు మెరుగులు దిద్దటం చూస్తే అనుమానాలకు తావిస్తోంది. స్కూల్లో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల పేరుతో భారీగా నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొరకు ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎం3 అదేవిధంగా టైప్ 4 కింద స్కూల్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు కావడం జరిగింది. ఆ నిధులని అక్కడ ఉన్నటువంటి పసుపు నేతలు, అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు చదువులు చెప్పాల్సినటువంటి స్టాఫ్ ఇద్దరు కూడా కుమ్మక్కి కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి ఆ నిధులను పూర్తిగా స్వాహా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇంకుడుగుంతలు కానీ, విద్యార్థులకు కావాల్సిన ఆట స్థలం కానీ, అదేవిధంగా ఖోఖో కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇంకుడుగుంతలను పూర్తిగా నాసిరకంగా కొన్ని పనులు చేయడం జరిగింది. కొన్ని పనులు పూర్తిగానే చేయకోకుండా వదిలేసి డబ్బుల్ని స్వాహా చేయడం జరిగింది. విద్యార్థులకు హాస్టల్లో సంబంధించి ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ కూడా విద్యార్థులకు ఇవ్వాల్సి ఉండగా అక్కడ వేయకోకుండా ఆ డబ్బులు కూడా పూర్తిగా తినేయడం జరిగింది. నిధుల్ని స్వాహా చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు నారా లోకేష్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.